మిత్రులారా, గత వారం రోజులుగా నర్సరావుపేట పట్టణంలోనే కాకుండా పల్నాడు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది మెప్మా కుంభకోణం. ఈ మెప్మా కుంభకోణంలో కుంభకోణం చేసింది అగ్రకులాలు అగ్రవర్ణాల వారు, కానీ ఈరోజు బలైపోతున్న అధికారులు మాత్రం దళితులు. ముఖ్యంగా మిత్రులారా, మనం గమనించుకోవాలి. కలెక్టర్ గారు మెప్మాలో కుంభకోణం జరిగింది, అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగిందని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన దాకా కూడా ఇక్కడున్న వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడాల. కానీ ఎప్పుడైతే కలెక్టర్ గారు మెప్మాలో 10 కోట్లు వైసీపీ హయాంలో 10 కోట్ల స్కామ్ జరిగిందని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన మరుక్షణమే వైసీపీ నాయకులు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు వచ్చి వాళ్ళు 10 కోట్లు కాదు, ఈ 18 నెలల్లోనే 40 కోట్లు స్కామ్ చేశారని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మిత్రులారా, ఈ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు మనం గమనించినట్టయితే మున్సిపాలిటీలో మొత్తం 15 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 15 డిపార్ట్మెంట్లు ఒక మెప్మాలోనే 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. 100 కోట్ల రూపాయలు ఒక్క మెప్మా డిపార్ట్మెంట్లోనే 100 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే మిగిలిన డిపార్ట్మెంట్లో మిగిలిన శాఖల్లో ఇంకా ఎంత స్కామ్ జరుగుతుందో మనం గమనించాలి. అంటే కలెక్టర్ గారు ఈ అవినీతిని బయట పెట్టకపోతే వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ కామ్గా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే కలెక్టర్ గారు ఈ విషయాన్ని బయట పెట్టారో మళ్ళీ వైసీపీ వాళ్ళు మేమే కాదు వాళ్ళు తిన్నారని ఇప్పుడు బయటికి రావడం జరిగింది. మిత్రులారా, గమనించండి. మనం చూసుకుంటే బ్యాంక్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు వెళ్ళి ఒక 10,000 లోన్ ఇవ్వాలంటే 100 ఆంక్షలు పెట్టేవాళ్ళు. మీకు ఆ బ్యాంకులో లోన్ ఉంది, మీ తాతలు రుణాలు ఇవ్వాలి, మీ తాతలు చెల్లించలేదని చెప్పే బ్యాంక్ అధికారులు, మేనేజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో లోన్ ఉండగానే ఇంకొక బ్యాంకులో కోట్ల రూపాయలు ఇవ్వటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? దళితులకైతే మీరు రూపాయి కూడా ఇవ్వరు, ఎస్సీ ఎస్టీ బీసీలకు రూపాయి కూడా ఇవ్వరు. కానీ ఇంకొక బ్యాంకులో లోన్ ఉండగానే ఈ బ్యాంకులో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, జాతీయ గ్రామీణ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ ఒక్క మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడే 50 డిపార్ట్మెంట్లలో ఇంకా ఎంత అవినీతి జరిగిందో మనం తెలుసుకోవాలి. వాడు ఎవడు వెనకడికి అన్నట్టు నేను గంట కాదు అరగంటనని, నేను గంట కాదు చేసుకుంది అరగంటని అన్నట్టు వాళ్ళు మేము తీసుకున్న 10 కోట్లు అయితే 40 కోట్లు తీసుకున్నారని వస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఎప్పుడన్నా ఒకసారి ఈ మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అప్పుడేమో రెడ్లు మున్సిపల్ కమిషనర్ ముందే రెడ్లు కూర్చుంటారు, ఇప్పుడేమో కమ్మలు కూర్చుంటారు. అసలు ఆఫీస్ ఏదో వాళ్ళకి రాసిచ్చిన విధంగా కనీసం ఒక అధికారితో పర్సనల్గా 2 నిమిషాలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు ఈ కమ్మారెడ్లు. అసలు ఆయన ముందు మున్సిపల్ కమిషనర్ ముందే కూర్చుంటారు. చిన్న వ్యాపారం చేసుకోవాలంటే ఎన్నో ఆంక్షలు పెట్టే వీళ్ళు ఈరోజు 100 కోట్ల రూపాయల అవినీతి నర్సరావుపేటలోనే కావాలి జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల అవినీతి జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేమేదో విచారణ కమిటీ వేస్తాం, కేసులు కడతామని కాదు, ఏదో తూతూ మంత్రంగా కళ్ళనీళ్ళు చూడటం కాదు. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. అసలు ఆ దోషులు ఎవరో ముందు తేల్చాలి. ఇక్కడ ఈ ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే దళిత అధికారులని, బీసీ అధికారులని బలిపశువులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కుట్రలు మేము బహుజన సమాజ్ పార్టీగా మేము ఒప్పుకోమని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఖచ్చితంగా అవెవరో దీపానేమంట సీఎంఎంఓ దీపా మేడం గారు ఆల్రెడీ అవినీతి స్కామ్లో సస్పెండ్ అయిన ఆవిడ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడ అవినీతి చేసుకున్న ఉద్దేశంతోనే ఇక్కడ టీడీపీ నాయకులు తీసుకొచ్చారు. ఒక నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు అందరికీ తెలుసు, మున్సిపాలిటీలో పెత్తనం చేసే నాయకుడు. ఆ నాయకుడు మరీ దుర్మార్గంగా అసలు కమిషనర్ గారు పాస్కు పోయినా సరే ఆయన ఇప్పుడు బాత్రూమ్ పోతున్నాడంట. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కనీసం స్వేచ్ఛ లేకుండా ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి కలవటానికి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ కుంభకోణాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని
లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీగా మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.